అరే పెళ్లి కొడుకుని తీసుకుపోనికి ఆడపిల్లలు వచ్చిర్రు. ఏ తిరుపతి బైక్ ఎట్లున్నది? జబర్దస్త్ గా ఉంది. నమస్తే. నీ అవ్వ ఒడగబోతుంది. మంచిగా ఏసీ కారు ఎక్కుదాం. డ్రైవర్ జర ఏసీ ఆన్ చేయి. కుదరదు. ఏ ఏసీ లేదా? ఏసీనే, కానీ నాన్ ఏసీ మాట్లాడుకున్నావు. నీ అవ్వ 500 కాడ ఏంది కక్కుర్తి? పెళ్లి కూతురు మేనమామ దుబాయ్లో ఉంటాడు కదా, ఏంది అడుక్కు తినే బుద్ధి? పైసలు కావాలంటే చెప్పు, నేనే పడేస్తా. మన చాయ్ బిల్లు కూడా కట్టినా. అడుగుతున్నది ఏమవుతున్నావు నువ్వు? మొన్న నుంచి చూస్తున్నా నీ కథలు. పెళ్లి కథలు గుచ్చుకోమని 200 ఎత్తావరా? ఎట్ట కనిపిస్తున్నావురా నీకు? ఈ సాఫ్ అయిపోతుంది బిడ్డ. దుబాయ్లో బాత్రూమ్ కడిగేటోడివి నువ్వు నన్నంటావా? బాత్రూమ్ కడిగి నిన్ను కుర్చీ మడత పెట్టి నూకితే మెడలు ఇరిగిపోతే నీ అబ్బా. నువ్వు కుర్చీ మడత పెట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఏం చేస్తావు? వెళ్తావా? బజ్జీలు రాలిపోతాయి. ఎవరన్నా నాపేది? ఎట్ట జరుగుతూ చూస్తారా పెళ్లి? దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఈ సంబంధాన్ని వెనక నుంచి ఎగిస్తానటువంటి గణేష్ తలకాయ పురుగు ముసులుతుందా? ఎరా తిరుపతి, నువ్వేంద్రా ఆడంటే ఏమి తెలియనోడు? నువ్వు దేశాలు తిరిగి వచ్చావు, అన్ని తెలిసినోడివి. పెళ్లి పందిట్లో ఏంద్రా సెల్లర్లో బుద్ధి లేకుండా? బాబాయ్ ఒక్క నిమిషం నువ్వు ఆగు జరసేపు. ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏమాగలే అయ్యా చెప్పయ్యా. అది ఇట్రా, వీళ్ళకి దగ్గర ఏం కావాలో చూసుకో. తిరుపతి, ఈ పెళ్లి అయ్యేలోపు ఆ గణేష్ గారిని ఎట్లాగైనా తన్నాలరా. రాని వాణ్ణి ఊళ్ళోకి రాని, వాణ్ణి ముసుకేసి వెనక నుంచి తన్నకపోతే నేను మళ్ళీ దుబాయ్లో అడుగు పెట్టా. సులభ కాంప్లెక్స్ మీద ఒట్టు. ఈ సామాన్ ఎదురా ఈ రూమ్ లో? అవన్నీ చైతన్య సామాన్లయ్యా. నౌకరు పోయింది కదా, ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చిండు. ఈయనే వ్యవసాయం చేసుకుంటుంటాడట. వ్యవసాయం? బర్రెలు కూడా కొంటాడు. బర్రెలా? మా బావకి వెనక నుంచి బాగా పెట్టిండు. ఆపే ఇగో పిల్లల ఊరికి ఇప్పుడే వచ్చినాం. ఈ గుళ్ళెకెళ్ళే ఎదుర్కొని నడతాయి. మేము ఎదుర్కొనేకి వస్తాం, మీరు ఏడనే ఉండ్రి. ఎదుర్కోళ్ళకి టైం అయింది. పారి పారి. బావా బావా ఒక్కసారి ఇటు కూర్చో బావా, కూర్చో. కొంప మునిగిపోయింది బావా. అసలు ఏం జరిగిందో చెప్పురా. కొంప మునిగిందో లేదో నేను చెప్తా. ఆ చైతన్య గారి సాఫ్ట్వేర్ జాబ్ పోయిందంట. అంతేకాదు, ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేశారంట. బర్రెలు కొంటాడు. అట్టగా జరిగితే మన పిల్ల పేడ విసుగుడే. అవును బావా, నేను చెబితే విన్నావా? చెవికెక్కించుకోబోతుంది ఆ రోజు. ఇప్పుడు చూడేమైందో. పిల్ల తండ్రి ఏమైంది? ఏమైంది? అన్న ఫోన్ ఎత్తట్లేదు. బాబు నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యి. ఎదురుకోలు పెట్టుకుని ఏడసచ్చాడు ఈ సదిగాడు. ఈ లగ్గానికి ఇటు దిక్కు అటు దిక్కు, అన్నిటికీ నేనే పెద్ద దిక్కు. నాకే దిక్కు లేదు. మీరు కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. నవ్వవే. ఏంది బాబా మాట్లాడు? నువ్వు అను. ఇప్పుడే పోయి వాళ్ళందరినీ తల్లి తరివేసి పెళ్లి ఆపేస్తాను. అరే ఉద్యోగం పోయిందని నిజం కూడా చెప్పకుండా పెళ్లి చేస్తుండ్రు. ఇది మీ చెల్లెలి బుద్ధి. గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆపితే 10 మంది కలిసి నాకు నచ్చ చెప్పి నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టిస్తారు.
వాడికి ఉద్యోగం పోయిన విషయం నాకు చెప్పకుండా మోసం చేసి ఎలాగైతే ఈ పెళ్లి చేస్తున్నారో నేను కూడా వాళ్ళకి చెప్పకుండా ఎలా ఈ పెళ్లి ఆపు చేస్తానో చూడు. ఒక్కొక్కడిని గింగిరాలు తిప్పిస్తాను. అయ్యో అన్నా డీజే స్టార్ట్ అయింది, జల్దీ రా. జరుగురా బాయ్, జరుగురి అన్న వచ్చిండు. జరుగురి డీజే ప్రకాష్ అన్న వచ్చిండు. జరుగురా బాయ్. ఏమై డీజే ప్రకాష్ రాస్తే ఈ ఊర్లో ఎవ్వని డాన్స్ ఆడలేదు. ఎవరో వీడు. ఏంటిది? ఏ సౌండ్ ఆఫ్ రా బై. ఏ అన్న ఎట్లా చెప్తే అట్లా కొట్టాలి. పట్టుకోరా బాయ్. జరుగు. ఏ దూరం జరుగు. జరుగురి. చల్ స్టార్ట్. ఇప్పుడే శురు చేసిలైనా మీరు అన్న డాన్స్ ఆడుతాండు. ఆగురా బాయ్. ఇక్కడ లగ్గానికి టైం అవుతుంటే ఏంద్రా ఇక్కడ గంతులు? అవతల లగ్గం టైం అవుతుంటే ఏంటి డాన్స్ లో? ఆపండి, ఆపని చెప్పండి. రే రగులుతుంది మగులు బాగా పెట్టరా బాయ్. నిన్ను ఆపపోతే ఇన్నే రాత్రి 2 అవుతుంది. అరే బర్లన్న పోయి వాడిని ఆపు. ఇంతంత లేదు ఎందుకు నీకు ఇవన్నీ నడు. అంత కావాలి భారత్ లో ఆడతారు కానీ ఇప్పుడు దారోదని చెప్పండి. ఆపకపోతే రాత్రంతా డ్యాన్స్ ఆడతాడు. దిమాగ్ లేదా నీకు? ఏం చేస్తాను? టైం అవుతుంది అక్కడ. చల్లాడు చల్లాడు. నువ్వు రా అన్న. చెప్తే అర్థమైతే లేదా నీకు? నువ్వు ఆడితే అలుపు వస్తుంది, నేను ఆడితే ఊపు వస్తుంది. ఏంటిది? ఆగురా.